ఎన్టీఆర్ దేవర వరల్డ్ వైడ్గా విజయ దండయాత్ర కొనసాగిస్తుంది. ఎక్కడ చూసినా పాజిటివ్ యునామస్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే కొనసాగిస్తుంది. వాటి గురించి మాట్లాడతాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర లేట్ అయినా కానీ ఎన్టీఆర్ అభిమానులకు ఒక మాట ఇచ్చాడు. ప్రతి అభిమాని కాలర్ ఎగరేసుకునేటట్టు ఉండబోతుంది దేవర అనే విధంగా సినిమా వరల్డ్ వైడ్గా చాలా చోట్ల 2 తెలుగు రాష్ట్రాలు అయితే నెంబర్ ఆఫ్ నైట్ 1 o'clock షోలు పడ్డాయి. ఆ టైంలో నెంబర్ ఆఫ్ అన్ని షోస్ చేయాలంటే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతారు. నెగిటివిటీ ఎక్కడ స్ప్రెండ్ అవుతుందో, డే మార్నింగ్ షోలకి ఎక్కడ దెబ్బ పడుతుందో. కానీ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్సు, సినిమాలో ఉన్న కంటెంట్, ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కు ఏ మాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 550 షోల స్పెషల్ షోలు పడ్డాయి. టాక్ మాత్రం నిన్న నైట్ చాలామంది థియేటర్ దగ్గర అయితే ఎప్పుడు థియేటర్లకు వెళ్ళి దేవర చూడాలి, ఎప్పుడైతే ఇంటర్వెల్ ఫైట్ కానీ ఆయుధ పూజ సాంగ్ వచ్చేటప్పుడు కానీ ఒకటి స్పెషల్ మ్యూజిక్ డ్యాన్స్ మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ కానీ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలు, ఇది చాలు మాకు, అభిమానులకు ఇచ్చిన మాట ఎన్టీఆర్ అన్న నిలబెట్టుకున్నాడు, ఇది చాలు మాకు అనే రేంజ్లో ఫస్ట్ హాఫ్కి ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఒక్క స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత కామెడీ ట్రాక్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎన్టీఆర్ అమాయకత్వం కానీ, ఎన్టీఆర్ నటన, అమాయకుడు ఉన్నాడా తనేనా లేకపోతే ఏదన్నా యాక్టింగ్ అనే విధంగా ఎక్కడ తేడా కాని రాకుండా ఎన్టీఆర్ ఈజ్ నిజంగా అమాయకుడు అనే విధంగా ఆ విధంగా నటించిండు ఎన్టీఆర్ అయితే. ఇక లాస్ట్లో అయితే ఒక్కసారి ప్రకాష్ రాజు ఎలివేషన్ ఇచ్చిన తర్వాత గూస్ బంప్స్. ఇది కదా సినిమా అంటే, ఇది కదా ఎన్టీఆర్ నటుడు అంటే, ఇది కదా తెలుగు సినిమాలో బెస్ట్ నటుడు ఎన్టీఆర్ అంటే. RRR మూవీలో చూసాం ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్, కామెడీ అయినా కానీ, అమాయకత్వం అయినా కానీ, రుద్రత్వం అయినా కానీ, పవర్ఫుల్ ఎమోషనల్ అయినా కానీ, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ అయినా కానీ, ఒక్కసారి రుద్రతాండవులా విరుచుకుపడే సీన్స్ కానీ RRRలో ఆల్ రౌండ్గా కానొచ్చింది. దీంట్లో కూడా ఎన్టీఆర్ ఎలా అంటే తన క్యారెక్టర్ నిజంగా నటనలో తనకు నిజంగా దేవుడిచ్చిన వరమే, కానీ ఎంత అమాయకుడుగా నిజంగా వర క్యారెక్టర్ ఇంత డల్లా చూస్తుంటే అసలు వరనే ఫైనల్లో ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బ్రహ్మాండంగా నిజంగా నటనకు జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే నటన అన్న స్థాయిలో తన నటన మాత్రం ఉంది. ఆ రేంజ్లో గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్లో అయితే ఆ వాటర్ ఫైట్ కానీ నెక్స్ట్ లెవెల్ కొన్ని మెసేజ్ కూడా చాలా బాగుంది. తన ఫాదర్ కానీ, తన కూతురు పుట్టినప్పుడు కానీ మెసేజ్ కానీ, తర్వాత ఫైనల్లో ఒక మెసేజ్ కానీ, బిగినింగే ఎన్ని రాజుల కథలు వింటావు, మా దేవర కథ వింటావు అని ప్రకాష్ రాజు చెప్పినప్పుడు ఓహో కొరటాల శివ మామూలు కథ చెప్తలేడు, చాలా పెద్ద కథ చెప్పుతున్నాడు అనే స్థాయిలో అనిపించింది. అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి సముద్ర మార్గంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ అక్కడున్న ప్రాంతాన్ని ఇంతకన్నా వండర్ఫుల్గా ఎవరు తీయలేరు. అది ఇంతకన్నా బ్రహ్మాండంగా 2 క్యారెక్టర్స్ 2 డిఫరెంట్ షేడ్లో ఇంతకన్నా గొప్పగా ఎవరు యాక్ట్ చేయలేరు. గొప్పగా యాక్ట్ చేసిన వ్యక్తే జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అభిమానులు కాలర్ ఎగరేయచ్చు, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బ్లాక్ బాస్టర్ కొట్టినవని చెప్పొచ్చు. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. లాస్ట్లో మాత్రం ఇద్దరు చనిపోయారు అనుకుంటారు, కానీ అదే ట్విస్టు లాస్ట్లో కూడా చాలా బ్రహ్మాండమైన ట్విస్టులు ఉన్నాయి. సినిమా చూడని వాళ్ళు చూడండి. ఇంకా చాలామంది మిడ్ నైట్ షో ప్రతి సినిమా, బాహుబలి సినిమాకే నెగిటివ్ తప్పలేదు. బాహుబలి 2K సినిమా ఏముందిరా ఏం లేదు, కాటన్ బొమ్మలాగా ఉందని నెగిటివ్ ప్రచారం జరిగింది. పుష్ప రిలీజ్ అయినప్పుడు సినిమా 3 రోజులు ఆడితే చాలు డిజాస్టర్ టాక్ అని స్ప్రెడ్ చేశారు. ప్రతి సినిమా నెగిటివిటీ అనేది కామన్ అయిపోయింది. ఇతర హీరోల ఫ్యాన్సా, కామన్ కొందరు ఫ్యాన్సా, కానీ ఈ ప్రజెంట్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద మ్యాగజైన్ సంస్థ ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చారు. కానీ కొందరు ఆడియన్స్ మిడ్ నైట్ షో నుంచి చాలామంది నెగిటివ్ ప్రచారం చేయడానికే సినిమా బాగోలేదు, మరొక కొరటాల శివ ఎన్టీఆర్కు దెబ్బేసిను, రకరకాల ఎన్ని ట్రోల్స్ ఎంతమంది చేసినా కానీ
కంటెంట్ థియేటర్కి వెళ్ళి ఒక్కసారి కూర్చుంటే ఎన్టీఆర్ శివతాండవం కానొస్తుంది, ఎన్టీఆర్ రుద్ర తాండవం కానొస్తుంది, దేవర క్యారెక్టర్ మెస్పరైజ్ చేసే మ్యాజిక్ కానొస్తుంది, దేవర కొన్ని హావభావాలు పలికించే ఎన్టీఆర్లో ఎప్పుడు చూడని కొత్త ఎన్టీఆర్ నటన కానొస్తుంది, చాలా డిఫరెంట్గా కానొస్తుంది. అనిరుద్ధ్ బీజిఎం అయితే నిజంగా ఫియర్ సాంగ్ మధ్యలో వస్తుంటుంది కదా, గూస్ బంప్స్ 5 నిమిషాలకోసారి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ సాంగ్ అనిరుద్ధ్ ఇచ్చిన కొన్ని చోట్ల అయితే రేంజ్ బీజిఎం అయితే అదిరిపోయింది. ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా కుదిరింది. నెగిటివ్ ప్రచారాలు, నెగిటివ్ కామెంట్లను ఎవ్వరు పట్టించుకోకండి. చాలామంది బాహుబలి ఇండియన్ సినిమా చరిత్ర తిరిగి రాసిన సినిమాకే నెగిటివ్ ప్రచారం చేసిన ఈ ఎదవలు నిజంగా ఇంత గొప్ప సినిమాను కూడా ఈ సినిమాను బాగుందంటే చాలామంది ఎవరు నమ్ముతారు? అభిమానులే కాదు, ఆల్ ఇండియా మొత్తం ప్రతి ఒక్కరు బ్రహ్మాండం అంటున్నారు. కానీ పని కట్టుకొని సోషల్ మీడియాలో పబ్లిక్ టాకులు పెట్టేటోళ్ళు వాళ్ళ మాటలు నమ్మకండి. సినిమా తిరుగులేని ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్ ఉండబోతుంది. లేడీ ఫ్యాన్స్ అయితే థియేటర్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఒక మ్యూజిక్కు డ్యాన్స్ చేసే ఐ మూమెంట్ అయితే లేడీ ఫ్యాన్స్ అర్ధరాత్రి 1 గంట షోకు డ్యాన్స్ మూమెంట్ అంటే ఆ ఐ ఫీస్ట్ ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్ ఏ రేంజ్లో కిక్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొందరు చాలామంది అయితే జాహ్నవి కపూర్ చాలా తక్కువ క్యారెక్టరే, కానీ సెకండ్ పార్ట్ ఉంది కదా, ఎవరి క్యారెక్టర్ ఏంటి, వర క్యారెక్టర్, దేవ క్యారెక్టర్ ఎలా రెండో భాగంలో ఉండబోతుంది పార్ట్ 2లో, వీళ్ళ లవ్ ట్రాక్ అనేది అస్సలు ఏం జరగబోతుంది అనేది మొదటి భాగంలోనే మొత్తం చూపించకపోతే ఎలాగా? బాహుబలి 1 వచ్చినప్పుడు అసలు అనుష్క క్యారెక్టర్ ఏంటి ఇంత సిల్లీగా ఉంది, జస్ట్ ఏదో పిచ్చిదాని లేక చూపెట్టారన్నారు. కానీ అసలైన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినా కానీ అసలైన ట్విస్టులు అన్నీ సెకండ్ పార్ట్లో ఉండబోతున్నాయి. మాత్రం వరల్డ్ వైడ్గా విజయ దండయాత్ర మోగిస్తుంది. థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ నటనకు జై ఎన్టీఆర్ అనాల్సింది. అలాంటి ఎన్టీఆర్ నట విధ్వంసం ఇందులో చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.